హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ఆఫీస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లుగా అధికారులు అంచనా వేశారు. 2 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని ఖైరతాబాద్ డీసీపీ శిల్పావల్లి పరిశీలించారు. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ లో ప్రమాదం జరిగిందన్నారు డీసీపీ శిల్పావల్లి. అయితే ప్రమాదంలో ఒకరు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఇట్స్ ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. సిబ్బంది ఎవరు లేరు. దెర్ వాజ్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ బాయ్ చూసిన అతనే కొంచెం ఆయన ఇనీషియల్గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనై హీ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దెర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్గా బయటికి ఇవాక్యువేట్ అయిపోయారు. అగ్ని ప్రమాదం ఘటనలో సీజ్ చేసిన ఎవిడెన్స్ తో పాటు కంప్యూటర్లు కూడా కాలిపోయాయని చెప్పి ఫైర్ ఆఫీసర్ చెప్తూ ఉన్నారు. 40 నుంచి 50 కంప్యూటర్లు దగ్ధమైపోయినట్లుగా అంచనా వేస్తున్నామన్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో భాగంగా సీజ్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఫిజికల్ ఎవిడెన్సెస్ అదేవిధంగా కంప్యూటర్స్ పూర్తిగా కాలిపోయినాయండి. పైన సెకండ్ ఫ్లోర్లో కెమికల్ ల్యాబొరేటరీ ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్ వరకే పరిమితం అయింది. దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయగలిగాం మేము. మిగతా ఫ్లోర్స్ కానీ అదేవిధంగా వెనక పార్ట్ కానీ ఫైర్ స్ప్రెడ్ కాకుండా పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. అది ఎంతవరకు డ్యామేజ్ అయ్యేది అనేది మనము ఇప్పుడు అసెస్ చేస్తే కానీ చెప్పలేమండి. చాలా వరకు 50-60% డ్యామేజ్ ఉంది. దానిలో ఇన్ఫర్మేషన్ కూడా పోయిందా లేదా అన్నది మనం ఇప్పుడే ఒక ఖచ్చితంగా నిర్ధారణ కాలేదు. అది కాలిపోవడం వల్ల ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాస్ట్గా ఎన్ని నెంబర్లు ఉన్నాయని చెప్పలేమని 40-50 దాకా ఉండొచ్చని మేము అంచనా వేస్తున్నాము. ఎగ్జాక్ట్గా ఎన్ని ఉన్నాయో ఖచ్చితంగా చెప్పలేము.